హాయ్ అండి. నేను ఎగ్ బిర్యానీ ప్రాసెస్ అయితే ఈజీ మెథడ్‌లో చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పెరుగు, ఇక్కడొచ్చేసి హోల్ గరం మసాలాస్ తీసుకోవాలి. పచ్చిమిర్చి తగినన్ని తీసుకోవాలి. మన స్పైసీకి ఎక్కువ కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువనే తీసుకోవచ్చు. నాకు ఇన్ని సరిపోతాయి, నేను ఇది తీసుకున్నాను. తర్వాత ముద్ద ఎల్లిగడ్డ తీసుకోండి. తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్క తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఒక 2 నిమ్మకాయలు కట్ చేసేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఈ గ్లాస్ సైజ్తో 2 గ్లాసుల రైస్ తీసేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత వచ్చేసి మనం అన్నీ తీసుకున్నాం కదా, హోల్ గరం మసాలాస్, పచ్చిమిర్చి అవన్నీ మిక్సీకి వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఎగ్స్ తీసేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని ఘాట్లు పెట్టేసుకొని మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని ఆ ఎగ్ దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ మొత్తం అందులో వేసుకున్న తర్వాత 1 స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నాకు ఘాటుగా లేవు కాబట్టి కొంచెం నేను కారం యాడ్ చేసుకున్నా. తర్వాత ధనియా పౌడర్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్కు పట్టేలా. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము, ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా చికెన్లో కానీ ఏ బిర్యానీలో కూడా కానీ అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకొని అయితే మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర ఉంది కదా, ఇవి లాస్ట్లో వేసేసి మంచిగా మనమైతే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నిమ్మకాయలు కూడా మొత్తం పిండేసుకోవాలి. ఇక్కడైతే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుంటాం కదా, ఆ మిగిలిన ఆయిల్ అయితే ఇక్కడ పైనుంచి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్, దాన్ని అయితే మనం ఇప్పుడు ఉడికించుకుందాము. రైస్ని ఉడికించేటప్పుడే రైస్లో కొంచెం మీరైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలామంది ఇప్పుడు రైస్లో కూడా అన్ని హోల్ గరం మసాలా ఇంకా పుదీనా అవన్నీ వేస్తారు, కానీ అవి ఏమీ అవసరం లేదు. ఇక్కడ మనకి రైస్ 90% కుక్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఎగ్ బిర్యానీ కదా, ఎగ్ బిర్యానీకి మనము 70% కాకుండా 90% కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ ప్రాసెస్ ఉంది కదా, అందులో నుంచి హాఫ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. 90% కుక్ అయిన రైస్ని ఇలా మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ మ్యాగ్నేట్ చేసిన ఈ గిన్నెలో అయితే వేస్తూ వెళ్ళాలి. ఇలా హాఫ్ అయితే రైస్ వేసిన తర్వాత ఇంకా సగం మనం మ్యాగ్నేట్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అది ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా మొత్తము పరుచుకోవాలన్నమాట. పరుచుకొని ఈ ఎగ్స్ని ఇలా పైన అయితే వేసేసుకొని ఇంకా సగం మిగిలిన రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి అయితే కంపల్సరీగా వేయాలి, పైన రైస్ పొడి పొడిగా వస్తుంది ఉడికిన తర్వాత. ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు, కానీ కలర్ కోసం అయితే నేను వేసాను. వేసుకోకపోయినా పర్లేదు, అది మీ ఆప్షనల్కి వదిలేస్తున్నాను. తర్వాత గిన్నెకైతే మూత పెట్టేసి పైన బరువుగా ఉంచేలా నేనైతే వాటర్ వేసి పెట్టాను. దీనికి పిండి కానీ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 5 మినిట్స్ అయితే మనము హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత కిందనైతే మనం ఒక తావ పెట్టేసుకొని ఆ తర్వాతనైతే మనం గిన్నె ఆ పైన పెట్టుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ అయితే మనం కుక్ అవ్వనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేయాలి అలానే. తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి, రైస్ పొడి పొడిగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసి మీకు చూపిస్తాను. రైస్ నార్మల్ రైసే అయినప్పటికీ చాలా బాగా వచ్చింది. తినడానికి కూడా స్పైసీగా పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉంది. ట్రస్ట్ మీ గాయ్స్, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన బిర్యానీ అన్నమాట. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.